హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా పేరు చాణక్య. మీరు చూస్తున్నారు క్రిప్టో వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ప్రీవియస్గా వచ్చేటప్పటికి నేను బైనాన్స్ గురించి వీడియో అయితే చేశాను. సో అందులో అయితే చెప్పాను మీకు ఫ్యూచర్ ట్రేడింగ్ గురించి సెపరేట్గా ఒక వీడియో చేస్తానని. సో ఈ వీడియోలో వచ్చేటప్పటికి ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే అసలు ఏమిటి, ఇది ఎలా వర్క్ అవుతుంది, మనకి ఎలా ప్రాఫిట్స్ ఉంటాయి అండ్ దీన్ని అసలు ఎలా చేయాలన్నది టోటల్ డీటెయిల్గా వీడియోలో అయితే చెప్తాను. సో మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మీకు అసలు ఫ్యూచర్ ట్రేడింగ్ గురించి ఐడియా లేకపోతే సో ఈ వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తిగా అయితే చూడండి. ఇన్ కేస్ మీరు చేయకపోయినా కూడా పూర్తిగా అయితే చూడండి, ఎందుకంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట అండ్ కొంచెం క్రిటికల్ టాపిక్ కూడా. సో మీరు పూర్తిగా అర్థం చేసుకున్నట్టయితే చాలా ఎక్కువ ప్రాఫిట్లు అయితే పొందొచ్చు. సో మీ దగ్గర ఒక $10 ఉందనుకోండి, దాన్ని డైరెక్ట్ మీరు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తే సో రిటర్న్స్ చాలా తక్కువ వస్తాయి. టోకెన్ ప్రైస్ ఎంత పెరిగినా కూడా. అదే ఫ్యూచర్ ట్రేడింగ్లో అనుకోండి, సో రిటర్న్స్ వచ్చేటప్పటికి మీరు పెట్టిన అమౌంట్కి 10 రెట్లు 20 రెట్లు కూడా వస్తుంది. అది కూడా చాలా తక్కువ టైంలో, ఒక నైట్లోనే మీకు వచ్చేటప్పటికి అమౌంట్ అయితే రావచ్చు. సో నేను రీసెంట్గా కూడా ట్రేడ్ చేశాను. ఒక $25 ట్రేడ్ చేస్తే జస్ట్ సింగిల్ నైట్లో వచ్చేటప్పటికి నాకు $37 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో నేను ఏదైతే $25 పెట్టానో అది కాకుండా ఇంకొక $37 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని పూర్తిగా చూడండి, తర్వాత మాత్రమే ఈ ఫ్యూచర్ ట్రేడింగ్లో వచ్చేటప్పటికి ఇందులో ట్రేడ్ అయితే చేయండి. అంతేగాని సగం తెలుసుకుని మాత్రం ట్రేడ్స్ అయితే చేయొద్దు. ఎందుకంటే ఏమాత్రం లాస్ వచ్చినా కూడా ఇందులో మీరు పెట్టిన మొత్తం అమౌంట్ కూడా లూజ్ అవ్వచ్చు. కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా తెలుసుకుని అప్పుడు మాత్రమే ఫ్యూచర్ ట్రేడింగ్ అయితే చేయండి. ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే ఏంటంటే, సపోజ్ మీ దగ్గర ఒక $10 ఉన్నాయనుకోండి, ఆ $10 తీసుకెళ్ళి మీరు ఏదో ఒక టోకెన్ మీద పెడదాం అనుకున్నారు. ఆ టోకెన్ ప్రైస్ పెరుగుతుందని మీరు ప్రెడిక్ట్ చేశారనుకోండి, సింపుల్గా వచ్చేటప్పటికి ఆ $10కి మీరు 10x అని 20x అని అక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఒకవేళ $10 పెట్టి 10x పెట్టారనుకోండి, మీరు ఇప్పుడు $10 పెట్టింది, కాకపోతే ఆ కాయిన్లో ఇన్వెస్ట్ అయ్యేది మాత్రం $100 అయితే ఇన్వెస్ట్ అయితే అవుతుంది. సపోజ్ ఆ టోకెన్ ప్రైస్ మనకు $1 పెరిగింది అనుకోండి, సపోజ్ ఇందాక మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎంత వచ్చింది, కేవలం $5 మాత్రమే ప్రాఫిట్ అయితే వస్తుంది, మీరు పెట్టింది $10 కాబట్టి. కాకపోతే ఇక్కడ 10x పెట్టుకుని $10 ట్రేడ్ చేశారు కాబట్టి $100 అయితే ఇన్వెస్ట్ అయితే అవుతుంది. సో దట్ మీకు $50 ప్రాఫిట్ రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న లుసుక్ కూడా ఉంది గైస్. ఇన్ కేస్ ఆ టోకెన్ వాల్యూ తగ్గిందనుకోండి, ఒక $5 అంటాను, సింగిల్ డాలర్ ఉంది కాబట్టి, సో ఒక $0.50 తగ్గిందనుకోండి, $1/2 వచ్చిందనుకోండి, సో మీకు వచ్చేటప్పటికి లాస్ కూడా $50 అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఒకటి అనుకోవచ్చు, మేము పెట్టింది $10 కదా, లాస్ $50 వస్తే ఎలా అని. ఇక్కడ ఒక లుసుక్ అయితే ఉంది. మీకు ఒకవేళ లాస్ మీరు పెట్టిన అమౌంట్ కన్నా తగ్గిపోతే, ఇప్పుడు మీరు $10 ఇన్వెస్ట్ చేశారో, మీకు ఆ టోకెన్ వాల్యూ కొంచెం తగ్గిందనుకోండి, $10 కన్నా ఎక్కువ నష్టం అయితే వచ్చిందనుకోండి, ఎగ్జాక్ట్గా $10 రాగానే మీ ట్రేడ్ క్లోజ్ అయిపోతుంది, మీరు పెట్టిన అమౌంట్ అయితే పోతుంది. అదే ఒకవేళ లాభం వచ్చిందనుకోండి, సో ఎంత లాభం వచ్చినా కూడా అలా ట్రేడ్ కంటిన్యూ అవుతుంది, మీకు కావాల్సినప్పుడు క్లోజ్ అయితే చేసుకోవచ్చు. సో దట్ మీ దగ్గర ఉన్న అమౌంట్కి వచ్చేటప్పటికి వాళ్ళు అమౌంట్ చేసి అందులో మీరు ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఆ ప్రాఫిట్స్ వచ్చినట్టయితే మీరు తీసుకుంటారు, లాస్ వస్తే కనుక దాన్ని కూడా మీరే భరించాల్సి అయితే ఉంటుంది. సో టోటల్గా ఫ్యూచర్ ట్రేడింగ్ అయితే ఇదన్నమాట. సో టోటల్గా ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఫ్యూచర్ ట్రేడింగ్ గురించి, దీన్ని ఎలా చేయాలి బైనాన్స్లో అన్నది నేను డీటెయిల్గా మీకు స్క్రీన్ రికార్డింగ్లో అయితే చూపిస్తాను. కాబట్టి స్టెప్ బై స్టెప్ చూసి మీరు పూర్తిగా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత మాత్రమే మీరు ఇందులో వచ్చేటప్పటికి ఆ చిన్న అమౌంట్లతో ట్రేడ్ అయితే మొదలు పెట్టండి. ఒకేసారి ఒక $100 $200 ఇన్వెస్ట్ చేసి మాత్రం చేయొద్దు, ఎందుకంటే మ్యాక్సిమం టైమ్స్ ఐడియా లేకుండా ట్రేడ్ చేస్తే లూజ్ అయితే అవుతారు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. సో గైస్, ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ వచ్చేటప్పటికి మీరు చాలా యాప్స్లో అవైలబుల్గా ఉంటుంది, అన్ని యాప్స్లో కూడా చేయొచ్చు. కాకపోతే నా ప్రిఫరెన్స్ వచ్చేటప్పటికి బైనాన్స్ అన్నమాట. అండ్ చాలా బెటర్ ఆప్షన్స్ బైనాన్స్లో ఉంటాయి కాబట్టి నేను బైనాన్సే ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు చూపించేది కూడా వచ్చేటప్పటికి మీకు బైనాన్స్లోనే చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి మీరు బైనాన్స్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీకు బైనాన్స్ గురించి తెలియకపోతే నేను ఆల్రెడీ ప్రీవియస్గా వీడియోస్ చేశాను. సో దాన్ని చూసి మీరు బైనాన్స్లో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుని అయితే ఉంచుకోండి. సో 100% ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో అయితే యూజ్ అయితే అవుతుంది. సో వాటి యొక్క లింక్స్ వచ్చేటప్పటికి వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో వెళ్ళి అక్కడి నుంచి చూసి ఓపెన్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి మీరు ఫ్యూచర్స్ అన్న ఆప్షన్ మీకు నార్మల్గానే కనపడుతూ అయితే ఉంటుంది. సో ఈ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఫ్యూచర్ ట్రేడింగ్ అయితే చేయొచ్చు. సో ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి మీకు ఫ్యూచర్ ట్రేడింగ్ వాలెట్లో అమౌంట్ అయితే కావాలి. సో ఇక్కడ బైనాన్స్లో వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ వాలెట్స్ అయితే ఉంటాయి. సపోజ్ మనం నార్మల్గా ట్రేడ్ చేసేదంతా కూడా మనకి స్పాట్ వాలెట్లో అయితే ఉంటుంది. సో ఈ స్పాట్ వాలెట్లో ఉన్న అమౌంట్ని మనం ఫ్యూచర్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని, సో ట్రాన్స్ఫర్ చేసుకున్న అమౌంట్తో ట్రేడింగ్ అయితే చేయొచ్చు. సో ఎక్కడైతే చూసుకోవచ్చు, నా దగ్గర ప్రస్తుతానికి $39 వర్త్ అయిన USDT అయితే ఉండడం అయితే జరిగింది.
సో ఇప్పుడు దీన్ని వచ్చేటప్పటికి నేను ఫ్యూచర్ వాలెట్లోకి ఎలా పంపాలో చెప్తాను. సో ఫ్యూచర్ వాలెట్లోకి పంపాలంటే ఇక్కడ మీకు ట్రాన్స్ఫర్ అనే బటన్ అయితే కనబడుతుంది. సో సింపుల్గా వచ్చేటప్పటికి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత టాప్లో వచ్చేటప్పటికి స్పాట్ వాలెట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. కింద వచ్చేటప్పటికి మీరు ఫండింగ్ వాలెట్ తీసేసి సో ఇక్కడ USDT M ఫ్యూచర్స్ అని కనబడుతుంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో అప్పుడు వచ్చేటప్పటికి మీకు ఫ్యూచర్లోకి అయితే వెళ్తుంది. సో తర్వాత నెక్స్ట్ కాయిన్ అనమాట, మీ దగ్గర ఏ కాయిన్ ఉంటే ఆ కాయిన్ సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ప్రస్తుతానికి నా దగ్గర USDT కాబట్టి USDT సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మొత్తం అమౌంట్ కూడా నేను పంపుదాం అనుకుంటున్నాను కాబట్టి సో మ్యాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసినట్టయితే సో డైరెక్ట్గా ఈ అమౌంట్ వచ్చేటప్పటికి మీకు ఫ్యూచర్స్ అన్న ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడికి యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో చూసుకోవచ్చు, నాకు డైరెక్ట్గా అమౌంట్ అంతా కూడా ఇక్కడ ఫ్యూచర్స్ వాలెట్లోకి యాడ్ అవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా వచ్చేటప్పటికి ఇందులో మీరు అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ అమౌంట్తో వచ్చేటప్పటికి మీరు ఇందులో ట్రేడింగ్ అయితే స్టార్ట్ అయితే చేయొచ్చు. సో మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఫ్యూచర్స్ ఆప్షన్ అయితే కనబడుతుంది, ఇందులోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి మనకి చాలా పేర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. సో మీరు ఒకవేళ పేరు మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మీకు టాప్లో 3 లైన్స్ అయితే కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. 3 లైన్స్ అంటే యారో మార్క్ కనబడుతుంది. ఇప్పుడు మీరు డాజీ కాయిన్ మీద ట్రేడ్ చేయాలనుకున్నారనుకోండి. సో డాజీ అని సెట్ చేస్తే డాజీ అని సెట్ చేస్తే చూసుకోవచ్చు, డాజీ బై USDT అయితే వస్తుంది. సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. నేను సపోజ్ చూపిస్తున్నాను, మీరు ఏ కాయిన్ మీద అయినా కూడా ట్రేడ్ అయితే చేయొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ మనకి ప్రాఫిట్స్ ఎలా వస్తాయో చెప్తాను వినండి. మీరు ఇందులో క్యాండిల్స్లో చూడాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే మీకు గ్రాఫ్ అయితే కనబడుతుంది. సో ప్రస్తుతానికి చూసుకోవచ్చు కాయిన్ ప్రైస్ ఇక్కడ మనకు ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి మీరు సింపుల్గా వచ్చేటప్పటికి కాయిన్ పైకి వెళ్తుంది, అంటే కాయిన్ వాల్యూ పెరుగుతుందని ప్రెడిక్ట్ చేస్తే సో బైలో అమౌంట్ అయితే పెడతారు. ఇన్ కేస్ మీరు బైలో అమౌంట్ పెట్టినట్టయితే కాయిన్ వాల్యూ పెరిగిందనుకోండి, సో మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మీరు బైలో పెట్టి కాయిన్ వాల్యూ ఇంకా తగ్గిందనుకోండి, సో మీకు లాస్ అయితే వస్తుందన్నమాట. సో యాజ్ ఇట్ ఈజ్ మీరు ఏదైతే నార్మల్గా ఇన్వెస్ట్ చేస్తారో అదే స్కీమ్ అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ ఎక్కువ లాసెస్ కూడా ఉంటాయి, దాని గురించి కూడా చెప్తాను. సో మీరు ట్రేడ్ ప్లేస్ చేయాలంటే కనుక ఇక్కడ వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్ని సెట్టింగ్స్ అయితే మెయిన్గా అయితే తెలుసుకోవాలి. ఇక్కడ ఎప్పుడు కూడా క్రాసే ఉంచండి, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి లివరేజ్ అనమాట. సో ఈ లివరేజ్ ఏంటన్నది అయితే చెప్తాను. సో ఇక్కడ మీరు లివరేజ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మీకు $10 పెట్టారనుకోండి, సో 10x లివరేజ్ పెట్టారనుకోండి, మీ $10 కాస్త 10 రెట్లు అవుతుంది, అంటే $100 అయితే అవుతుంది. అదే మీరు 20x పెడితే $200 అవుతుంది. అదే మీరు 50x పెడితే $500 అవుతుంది. సో ఈ లివరేజ్ అనేది మీరు చూసి అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. మీరు లివరేజ్ ఎక్కువ పెట్టుకునే కొలిది మీకు ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ వచ్చినా కూడా అంతే ఎక్కువగా అయితే వస్తుంది. ఒకవేళ మీరు బిగినర్స్ అయ్యుండి నార్మల్గా జస్ట్ ట్రై చేద్దాం అనుకుంటే కనుక సో నేను సజెస్ట్ చేసేది వచ్చేటప్పటికి 5x కానీ లేదా 10x కానీ ఇంతకు మించి అయితే వెళ్ళొద్దు. వన్స్ మీకు నాలెడ్జ్ వచ్చిన తర్వాత 20x అలా ఎక్కువైతే పెట్టుకోండి, ప్రాబ్లం అయితే లేదు. సో ఫస్ట్ మాత్రం ఖచ్చితంగా 5xతో మాత్రమే ట్రేడ్ అయితే చేయండి. మీకు చెప్తున్నాను కాబట్టి ప్రస్తుతానికి నేను ఒక 10x అయితే పెడుతున్నాను. సో ఈ విధంగా 10x పెట్టుకుందాం, కన్ఫర్మ్ అయితే చేద్దాం. తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ప్రస్తుతానికి మనకి టోకెన్ ప్రైస్ ఇక్కడ కనబడుతూ ఉంటుంది. మీరు ఒకవేళ కాయిన్ ప్రైస్ పెరుగుతుంది అని ప్రెడిక్ట్ చేస్తే కనుక బైలో అయితే వెళ్తారు, లేదా సెల్ మీద అయితే క్లిక్ చేసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. ప్రస్తుతానికి కాయిన్ ప్రైస్ పెరుగుతుందని అనుకుందాం. ప్రస్తుతానికి నేను మీకు చూపించడం కోసం చేస్తున్నాను. ఇది నేను ఇంకా ఎలాంటి అనాలిసిస్ కూడా చేయలేదు కాబట్టి ఈ ట్రేడ్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది కూడా తెలీదు. జస్ట్ మీకు ఎలా ప్లేస్ చేయాలి అన్నది చెప్పడం కోసం మాత్రమే చేస్తున్నాను. వన్స్ ఇలా పెట్టుకున్న తర్వాత మీకు లిమిట్ ఆర్డర్ అనమాట, అంటే ఈ టోకెన్ ప్రైస్ ఎక్కడ ఉన్నప్పుడు మీరు ఈ కాయిన్ని బై చేయాలనుకుంటున్నారు అన్నది లిమిట్ ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. సో టోకెన్ ప్రైస్ వచ్చేటప్పటికి ఇక్కడ నార్మల్ ప్రైస్ మీకు చూపిస్తుంది, ప్రస్తుతం ప్రైస్, అంటే మీరు ఏ పాయింట్ దగ్గర కొనాలన్నది ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు మార్కెట్ ఆర్డర్లో కొనాలనుకుంటే లిమిట్ ఆర్డర్ తీసేసి మార్కెట్ ఆర్డర్ పెట్టుకుంటే సో ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉందో, అంటే ఇక్కడ మీకు ఏదైతే కనబడుతున్న ప్రైస్ ఉందో సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి బై అవడం అయితే జరుగుతుంది. మార్కెట్ ఆర్డర్ పెట్టుకుంటే మీకు ఇన్స్టెంట్గా బై అయితే అయిపోతుంది, ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇప్పుడు మీ దగ్గర USDT ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేటప్పటికి USDT అమౌంట్ అయితే ఎంటర్ చేయాలి, మీరు ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అన్నది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీరు ఇక్కడ లైన్ అయితే కనపడుతుంది కదా, దీన్ని వచ్చేటప్పటికి అడ్జస్ట్ అయితే చేయాలి. సపోజ్ ఇందులో నేను ఒక $1 పెడదాం అనుకుంటున్నాను అనుకోండి 10xలో. సో దీన్ని మీరు అడ్జస్ట్ చేయాలనుకుంటే సింపుల్గా వచ్చేటప్పటికి ఇక్కడ మీకు లైన్ అయితే కనపడుతుంది. జస్ట్ దీన్ని అటు ఇటు స్క్రోల్ చేసినట్టయితే మీకు మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలన్నది ఇక్కడైతే చూపిస్తుంది. సో ఇక్కడ కింద అయితే కనబడుతుంది కదా గైస్, ఇది యాక్చువల్ అమౌంట్ అనమాట. సపోజ్ మీరు $1 పెట్టారనుకోండి, ఇక్కడ మీకు 10x పెట్టుకుంటే $100 అయితే చూపిస్తుంది. కాబట్టి సింపుల్గా వచ్చేటప్పటికి దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. సపోజ్ మీకు చూపించడం కోసం నేను ఒక $1కి యావరేజ్గా అడ్జస్ట్ చేస్తున్నాను, అంటే ఇక్కడ డైరెక్ట్ 100 ఎంటర్ చేసేయచ్చు, నేను ప్రాబ్లం అయితే లేదు.
ఐ మీన్ ఆ 10 అయితే ఎంటర్ చేస్తున్నాను. 10 ఎంటర్ చేస్తే నాకు వచ్చేటప్పటికి ఇక్కడ 1.1 యూఎస్డిటీ అయితే పడుతుంది. జస్ట్ నేను ఇన్వెస్ట్ చేసేది 1 యూఎస్డిటీ మాత్రమే. కాకపోతే నేను డాజీ కాయిన్స్ బై చేసేది మాత్రం 10 యూఎస్డిటీతో అయితే బై చేస్తున్నాను. మన దగ్గర 1 యూఎస్డిటీ కూడా ఉన్నా కూడా ఇందులో 10 యూఎస్డిటీ ఇన్వెస్ట్ అయితే అవుతుంది. సో ఫ్యూచర్స్లో ఉన్న మెయిన్ ప్రాఫిటబుల్ థింగ్ ఏదైనా ఉందంటే ఇదే అనమాట. సో మన దగ్గర తక్కువ డబ్బులు ఉన్నా ఎక్కువ ప్రాఫిట్స్ అయితే పొందొచ్చు. ఇప్పుడు ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత సింపుల్గా బై లాంగ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో కన్ఫర్మ్ బై మీద అయితే క్లిక్ చేస్తున్నాను. వన్స్ మీరు ట్రేడ్ ప్లేస్ చేసేసిన తర్వాత ఈ ట్రేడ్ వచ్చేటప్పటికి మీకు పొజిషన్లోకి అయితే వెళ్తుంది. మార్కెట్ ఆర్డర్లో పెట్టాను కాబట్టి వెంటనే నాకు పొజిషన్లోకి అయితే వచ్చేసింది. లేకపోతే ఓపెన్ ఆర్డర్స్ ఉంది కదా, ఇందులో అయితే ఉంటుంది. ఆ ప్రైస్కి వచ్చినప్పుడు బై అయ్యి తర్వాత పొజిషన్లోకి అయితే వస్తుంది. సో ఇప్పుడు పొజిషన్లో ఉంది కాబట్టి ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పటికి మీరు ట్రేడ్ ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ కనపడడం అయితే జరుగుతుంది. ఇక్కడ టాప్లో మీకు అయితే చూపిస్తుంది కదా పిఎన్ఎల్ అని. సో ఇది మీ ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నమాట. మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఇక్కడే చూపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు $10 అయితే పెట్టారు, ఐ మీన్ $1 అయితే పెట్టాను. సో ఒకవేళ టోకెన్ ప్రైస్ పెరిగింది అనుకోండి, నాకు పిఎన్ఎల్ వచ్చేటప్పటికి ప్రాఫిట్లోకి వస్తుంది. అంటే ఒక $0.10 $1 అన్నది ప్రాఫిట్ ఎంత ఉన్నది అన్నది ఇక్కడే చూపిస్తుంది. ఇన్ కేస్ లాస్ వచ్చినా కూడా ఇక్కడే చూపించడం అయితే జరుగుతుంది. సపోజ్ ఇక్కడ చూసుకోవచ్చు, నాకు ఇంకా లాస్లోనే ఉంది ప్రస్తుతానికి. 2.84% లాస్లో అయితే ఉంది. సో చూసుకోవచ్చు, చాలా త్వరగా లాస్లోకి అయితే వెళ్ళిపోయింది, ఎలాంటి అనాలిసిస్ చేయకుండా పెట్టడం వల్ల. కాబట్టి చాలా తెలివితేటలతో మీరు వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాయిన్ గురించి రీసెర్చ్ చేసి అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ అయితే చేయాలి. సో దీనికోసం మాత్రమే. అండ్ మార్జిన్ యూఎస్డిటీ కనబడుతుంది. సో మార్జిన్ యూఎస్డిటీ అంటే మీరు ఎంత పెట్టారు అమౌంట్ అన్నది. సో మనం $1 పెట్టాం కాబట్టి మనకు $1 అయితే చూపిస్తుంది. సో సైజ్ వచ్చేటప్పటికి యూఎస్డిటీలో చూపిస్తుంది. మనం 10x లెవరేజ్ పెట్టి $1 పెట్టాం కాబట్టి ఆల్మోస్ట్ $10 వచ్చేటప్పటికి ఇందులో ఇన్వెస్ట్ అవడం అయితే జరిగింది. అండ్ మార్కెట్ ప్రైస్, ఐ మీన్ సారీ గైస్, మార్క్ ప్రైస్ అంటే ఇదేంటంటే మనకి ప్రస్తుతం ఉన్న ప్రైస్ అనమాట. ఇప్పుడు టోకెన్ ప్రైస్ ఎంత ఉన్నది అన్నది ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఎంట్రీ ప్రైస్ అంటే మీరు ఎప్పుడు ఈ టోకెన్ బై చేశారు, ఏ ప్రైస్ దగ్గర అన్నది ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో టోటల్గా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఈ ఆప్షన్లు అయితే ఉంటాయి. అండ్ ఆ లివరేజ్ వచ్చేటప్పటికి మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ 10x లివరేజ్ అయితే పెట్టుకున్నాం కదా, దీన్ని అడ్జస్ట్ చేసుకుని మనం 20x అయితే పెట్టుకోవచ్చు. సో 20x లివరేజ్ పెట్టుకుని కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చూసుకోవచ్చు, 20x పెట్టగానే నాకు లాస్ అయితే పెరిగింది. కాబట్టి మీరు జాగ్రత్తగా లివరేజ్ తక్కువతో చేస్తే బెటర్ అన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి స్టాప్ అండ్ టేక్ ప్రాఫిట్ అనమాట, స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్ అనమాట. సో ఈ ఆప్షన్ మనకి చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. సో మీకు బెటర్గా ఉండడానికి పొజిషన్ టేక్ ప్రాఫిట్ స్టాప్ లాస్ అని కనబడుతుంది కదా, సో ఇందులోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఎక్కడ వచ్చేటప్పటికి మీరు స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను టేక్ ప్రాఫిట్ పెడుతున్నాను. మీరు ఇప్పుడు టోకెన్ ప్రైస్ ఎప్పుడు బై చేశారన్నది అయితే కనబడుతుంది కదా, ఎంట్రీ ప్రైస్ టాప్లో మీకు. దీనికన్నా ఎక్కువ పెట్టుకుంటే కనుక మనకి ఇక్కడ ప్రాఫిట్లోకి అయితే వెళ్తుంది. సపోజ్ 1.4 దగ్గర బై చేశాను కాబట్టి 1.5 పెట్టాను. చూడండి, ఈ 1.5 దగ్గరికి వెళ్ళినప్పుడు టోకెన్ ప్రైస్ మనకు ఆటోమేటిక్గా సేల్ అయితే అయిపోతుంది. మనకి 0.38 యూఎస్డిటీ వచ్చేటప్పటికి ప్రాఫిట్ రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకా తక్కువకి వెళ్ళిపోతే మనకి లాస్ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఆ లాస్ రాకుండా ఉండడం కోసం ఇక్కడ వచ్చేటప్పటికి నేను 0.13 అయితే పెడతాను. సో చూసుకోవచ్చు, 0.13 అయితే పెట్టాను, ఎక్కువ పెట్టాను, అందుకే మనకి $1 లాస్ అయితే చూపిస్తుంది. ఇన్ కేస్ టోకెన్ ప్రైస్ 0.13 కన్నా కిందకి పడిపోతే కనుక సో ఆటోమేటిక్గా అమ్మేయడం అయితే జరుగుతుంది. కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ప్రైస్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆన్లైన్లో ఉన్నా లేకపోయినా కూడా సో ఆటోమేటిక్గా సేల్ బై అయిపోవడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఆన్లైన్లో ఉండి దగ్గరుండి క్లోజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడే మీకు క్లోజ్ పొజిషన్ అన్న ఆప్షన్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ నుంచి మీరు పొజిషన్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు. మీకు ఎంతైతే పిఎన్ఎల్ ఉందో అది వచ్చేటప్పటికి మీకు డైరెక్ట్గా ప్రాఫిట్లో ఉంటే ప్రాఫిట్ యాడ్ అవుతుంది. ఇన్ కేస్ మైనస్ ఉంటే కనుక మీ దగ్గర ఉన్న అమౌంట్లోంచి కట్ అయితే అవుతుంది. సో టోటల్గా ఇదన్నమాట. అండ్ మీలో చాలామందికి ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చు. సపోజ్ మనం $1 ఇక్కడ వచ్చేటప్పటికి పెట్టడం అయితే జరిగింది. సో $1 అయితే పెట్టాం కదా, పెట్టిన తర్వాత ఈ $1కి మించిపోయి మనకి లాస్ వస్తే కనుక ఈ ట్రేడ్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుందని. ఎస్ గైస్, ఈ ట్రేడ్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్ పెట్టుకోకపోతే ఇది క్లోజ్ అవ్వకుండా ఉండడానికి మన దగ్గర ఒక సొల్యూషన్ అయితే ఉంది గైస్. ఈ సొల్యూషన్ ఏంటంటే సపోజ్ నా వాలెట్లో వచ్చేటప్పటికి మీరు చూసుకోవచ్చు $132 అయితే ఉన్నాయి. ఈ $132లో కేవలం నేను $1 మాత్రమే ఈ ట్రేడ్లో వచ్చేటప్పటికి ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ ట్రేడ్లో వచ్చేటప్పటికి ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ నేను ఇందులో ఎలాంటి టేక్ ప్రాఫిట్ స్టాప్ లాస్ పెట్టుకోకపోతే కనుక ఇది నాకు -$1 కన్నా ఎక్కువ మైనస్కి వెళ్ళిపోయినా కూడా ఏంటంటే సో సపోర్ట్ అమౌంట్ యాడ్ అయిపోతుంది నాకు. అంటే ఏదైతే నా వాలెట్లో ఎక్స్ట్రా అమౌంట్ ఉందో ఆ ఎక్స్ట్రా అమౌంట్ వచ్చేటప్పటికి ఇది డైరెక్ట్గా ట్రేడ్లోకి అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ట్రేడ్ చేసిన హిస్టరీ అంతా కూడా ఇక్కడ మీకు టాప్లో ఐకాన్ అయితే కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ ఆర్డర్ హిస్టరీ అనేది ఉంటుంది. ఇందులోకి వెళ్ళినట్టయితే మీ ట్రేడ్ హిస్టరీ కనపడడం అయితే జరుగుతుంది.
సపోజ్ ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు, నేను నిన్న నైట్ వచ్చేటప్పటికి ఎల్ఐసి అండ్ యూఎస్డిటీ పేరు మీద నేను ఇక్కడ ట్రేడ్ చేయడం అయితే జరిగింది. సో నేను స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్ అయితే పెట్టుకున్నాను గైస్. నాకు టేక్ ప్రాఫిట్లో వచ్చేటప్పటికి ఆ ట్రేడ్ క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. సో స్టాప్ లాస్ కూడా పెట్టుకున్నాను. స్టాప్ లాస్ ఎక్స్పైర్ అయితే అయ్యింది, ఎందుకంటే టేక్ ప్రాఫిట్లో వచ్చేటప్పటికి మనకి ఆర్డర్ క్లోజ్ అయింది కాబట్టి. సపోజ్ దీని మీద క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి, వాటిని అయితే నేను డీటెయిల్గా మీకు చూపిస్తాను. ఇక్కడైతే చూసుకోవచ్చు, నేను టోటల్గా ట్రేడ్ చేసిన అమౌంట్ వచ్చేటప్పటికి ప్రైస్ $9 పెట్టి ట్రేడ్ అయితే చేశాను అంతే అన్నమాట. కాకపోతే ఇక్కడ నాకు పిఎన్ఎల్ అయితే చూసుకోవచ్చు, టోటల్గా $5.80 ప్రాఫిట్ రావడం అయితే జరిగింది. సో అంటే నేను పెట్టిన అమౌంట్కి ఆల్మోస్ట్ సగం కన్నా చాలా ఎక్కువ గైస్, ఆల్మోస్ట్ $6, అంటే ఒక 65% అలా ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇదే మీరు ఏదైనా కాయిన్ మీద డైరెక్ట్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, కనీసం ఒక సంవత్సరం ఆగినా కూడా ఇంత అమౌంట్ రాదనమాట మ్యాక్సిమం వచ్చేటప్పటికి. ఇందులో ఒక్క నైట్లోనే మనం వచ్చేటప్పటికి 65% ప్రాఫిట్స్ అయితే పొందాం. కాకపోతే ఇది జాగ్రత్తగా అయితే చేయాలి, ఎందుకంటే మనం ఏమాత్రం తేడాగా చేసినా కూడా సో ఇక్కడ వచ్చేటప్పటికి అదే 65% లాస్ కూడా రావచ్చు. కాబట్టి కేర్ఫుల్గా అయితే చేయండి, తెలుసుకోండి ఒక్కొక్క కాయిన్ గురించి. సో దాని గ్రాఫ్ చూడండి, దాని హిస్టరీ చూడండి, సో దాని అనాలిసిస్ అయితే చూడండి. దాన్ని చూసి గ్రాఫ్ చూసిన తర్వాత సో అప్పుడు ఆ కాయిన్ మీద ఇన్వెస్ట్ చేయండి. అది కూడా తక్కువ లెవరేజ్తో చేయండి. నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత ఎక్కువ లెవరేజ్తో అయితే చేయొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో ఇలా చేసినట్టయితే మీరు ఖచ్చితంగా ఇందులో ప్రాఫిట్లు అయితే పొందొచ్చు. సో జస్ట్ నేను $52 పెట్టి ట్రేడ్లు అయితే చేస్తున్నాను గత 5 రోజుల నుండి. ఇప్పుడు నా వాలెట్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ $92 అయితే ఉంది. అంటే నేను $40 ప్రాఫిట్ అయితే సంపాదించాను, అంటే ఆల్మోస్ట్ ఒక $10 తక్కువ. సో అదే అమౌంట్ సంపాదించాను అనమాట ఎక్స్ట్రా వచ్చేటప్పటికి. సో ఈ విధంగా ఇందులో మీరు ట్రేడ్స్ అయితే చేయొచ్చు. అండ్ నేను ప్రీవియస్గా కూడా ఒక ట్రేడ్ అయితే చేశాను, అందులో వచ్చేటప్పటికి కేవలం నేను ఒక $25 ట్రేడ్ అయితే చేశాను. సో అందులో వచ్చేటప్పటికి డైరెక్ట్గా నాకు $36 ప్రాఫిట్ అయితే వచ్చింది. దానికి కారణం వచ్చేటప్పటికి నేను 25x లెవరేజ్తో అయితే చేశాను. సో ఒకసారి దాన్ని కూడా నేను మీకు అయితే చూపిస్తాను. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు, నేను వచ్చేటప్పటికి కేవలం $25తోనే ట్రేడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ టోటల్గా మీరైతే చూసుకోవచ్చు, పిఎన్ఎల్ వచ్చేటప్పటికి నాకు $36 రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇది నేను స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను, అందుకే కిందకి తీసుకెళ్ళి చూపించలేకపోతున్నాను. సో $36 గైస్ ఎక్కడైతే చూసుకోవచ్చు, పిఎన్ఎల్ వచ్చేటప్పటికి $36తో క్లోజ్ అవడం అయితే జరిగింది. సో టేక్ ప్రాఫిట్లో వచ్చేటప్పటికి ఆర్డర్ అయితే క్లోజ్ అయింది. సో ఈ విధంగా వచ్చేటప్పటికి ఇందులో నాలెడ్జ్ పెంచుకోండి. ఖచ్చితంగా ఫ్యూచర్ ట్రేడింగ్ చాలా మంచి టాపిక్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఖచ్చితంగా తెలుసుకుని చేస్తే మాత్రం మంచి ప్రాఫిట్లు అయితే వస్తాయన్నమాట.